గ్రామ పంచాయతీలు పట్టణాల్లో సర్కారు నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో పల్లెలు పట్టణాలకు కంపు కొడుతున్నాయంటూ ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. తెలంగాణ పల్లెల్లో పాలన పూర్తిగా పడకేసిందని, పట్టణాల్లో పరిస్థితి అధ్వానంగా మారిందంటూ మండిపడ్డారు. కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడంతో పంచాయతీలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. పాత పన్నులకు 8 నెలలైనా బిల్లులు చెల్లించకపోవడంతో తాజా మాజీ సర్పంచ్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని ఆరోపించారు. పారిశుద్ధ్యం, డ్రైనేజీల పరిస్థితి అధ్వానంగా మారిందంటూ సెటైర్లు వేశారు కేటీఆర్. గురుకుల పోస్టులలో భర్తీ కాకుండా మిగిలిపోతున్న వాటిని తదుపరి మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలని ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. గురుకుల బోర్డు చేపట్టిన నియామకాలలో 9024 పోస్టుల్లో డిసెండింగ్ ఆర్డర్ పాటించకపోవడం వల్ల చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. దానివల్ల సెకండ్ మెరిట్లో ఉన్న వారికి నష్టం జరుగుతోందని చెప్పారు. కాగా అంతకుముందు కేటీఆర్ను గురుకుల అభ్యర్థులు కలిసి వినతి పత్రం ఇచ్చారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు.